ఇప్పుడు హైదరాబాద్‌లో ఏదైతే అన్‌సోల్డ్ ఇన్వెంటరీ అని మనం చెప్పుకుంటున్నామో, అది ఇప్పుడు తగ్గిందంటారు మీరు. తగ్గింది. ఓకే. దీనికి రీజన్స్ ఎట్లా మనం ఓకే. అంటే ఇది వెరీ ఏమి వెరీ గుడ్ సిగ్నల్స్ క్వెషన్ ఇస్తుంది యాక్చువల్లీ. మార్కెట్‌లో? వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్‌గా 2% తగ్గింది ఇందుట్లో. ఇట్ ఓకే. మే నాట్ బి మచ్ బట్ ఇట్ ఈస్ ఏ కన్సిడరబుల్ కంపారివ్ టు ఏంటంటే బాంబే, ఢిల్లీ వాటిలో ఏంటి 13% పెరగటం, చెన్నైలో కూడా ఎక్కువ పర్సెంటేజ్ పెరగటం అనమాట. హ్మ్. ఇది ఇన్వెంటరీ అక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గింది. మన ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ ఈ కంట్రిబ్యూషన్ చేస్తుంది అంటే యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్‌లో ఎండ్ యూజర్స్ రియల్ ఎస్టేట్ బాగుండటం వలన ఓకే. స్పెక్యులేషన్ అనేది బయటకొచ్చింది అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఒక్కసారి అనలైజ్ చేస్తే. అది వన్ యూజు. నంబర్ 2 ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇట్ ఈస్ డ్రివెన్ బై ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎక్కువ ఫోకస్డ్‌గా. బట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇట్ ఈస్ కంటిన్యూయస్‌గా సాగుతూ ఉంది. ఓకే. నంబర్ 2. నంబర్ 3 వచ్చేలకి ఏంటంటే, ఇది యాక్చువల్‌గా హైప్ కాదు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది రియల్. హ్మ్. అంటే ఈ గ్రోత్ అనేది రియల్ అనేది మనకి తేట తెల్లంగా కనిపిస్తుంది. ఓకే. ఒకప్పుడు స్పెక్యులేషన్‌లో 10%, 20%, 30% ఈవెన్ 1 ఇయర్‌లో కొన్ని ప్లేసులు 50, 100 డబుల్ కూడా అయిన ప్లేసులున్నాయి. అది హైప్ అనుకోండి. ఓకే. ఇప్పుడేంటి ఇది రియాలిటీ అనమాట. ఓకే. మీరు గమనిస్తే యాక్చువల్‌గా రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే ఒకప్పుడు సెకండ్ హోమ్ కొనాలనుకునే వాళ్ళు హ్మ్. ఇక్కడే కొంచెం దూరంగా వెళ్ళిపోయి ప్లాట్లు కొనటం గానీ, ల్యాండ్స్ కొనటం గానీ జరిగేది ఎక్కువ. ఓకే. లేతే వెల్‌నెస్ సెంటర్స్‌లో గానీ, వీకెండ్ హోమ్స్ గానీ అట్లా కొనటం జరిగేది. కానీ దేర్ ఈస్ ఎ స్మాల్ చేంజ్ ఉందండి. ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే అది వాళ్ళ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ డైవర్సిఫికేషన్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. ఏ విధంగా డైవర్సిఫికేషన్ సమ్ ఆర్ గోయింగ్ టు ద టైర్ 2 సిటీస్. టైర్ 2 సిటీస్ ఆల్సో గివింగ్ ఎ గుడ్ రిటర్న్స్. వాళ్ళ ఇంటి దగ్గర స్మాల్ టౌన్స్ కూడా ఉండటం వల్ల వాటిల్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తున్నారు. హ్మ్. అంతే డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే. ఇంకో డైవర్సిఫికేషన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో కూడా దే ఆర్ ఎంటరింగ్ ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నది ఎండ్ యూజర్స్ కావాలి కంపల్సరీగా నీడ్ బేస్డ్‌గా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ ఓకే. డ్రివెన్ బై ది గ్రోత్ అనమాట. ఈ గ్రోత్. అది నా యొక్క రీజన్స్ యాక్చువల్‌గా అది.